Hi, welcome to the Learner's Curve, and this is Divya. And AP, DSC and TET, CTET, any other teaching exams కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఇంగ్లీష్ మెథడాలజీ అండి. అండ్ నిన్న టాపిక్లో మనం అడిటివ్ బైలింగ్యులిజం అండ్ సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇది నెక్స్ట్ ఈరోజు అయితే కోడ్ స్విచ్చింగ్ కోడ్ మిక్సింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ సీ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వన్స్. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. Shall we go? What is code switching? Yeah, mixing words from two languages in a single sentence, using one language in one context and another language in a different context, learning a new language while forgetting the first language, speaking two languages simultaneously. So here చూడండి, మిక్సింగ్ వర్డ్స్ ఫ్రమ్ టూ లాంగ్వేజ్ ఇన్ సింగిల్ సెంటెన్స్ అయితే కోడ్ మిక్సింగ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ ఒక కాంటెక్స్ట్ నుంచి కంప్లీట్గా నెక్స్ట్ కాంటెక్స్ట్కి లాంగ్వేజ్ చేంజ్ చేయడం. దిస్ విల్ బి ద కోడ్ స్విచ్చింగ్. న్యూ లాంగ్వేజ్ వైల్ ఫర్గెటింగ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది సబ్ట్రాక్టివ్ బైలింగ్యులిజం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోడ్ స్విచ్చింగ్? She's my intelligente and let's meet at the biblioteca. Switching from English to Spanish when speaking to different people, using technical jargon in a conversation. So సి అండి, ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ నుంచి స్పానిష్కి చేంజ్ చేయాలంటే వన్ స్పీకింగ్ విత్ టు డిఫరెంట్ పీపుల్, ఒక డిఫరెంట్ పీపుల్తో మళ్ళీ మాట్లాడేటప్పటికి ఓకే అదర్ పీపుల్ ఇఫ్ దే నో ఇంగ్లీష్ ఓకే, అదర్వైజ్ హీ క్యాన్ స్పీక్ స్పానిష్ ఆల్సో. కాంటెక్స్ట్ చేంజ్ అయినప్పుడు, పీపుల్ చేంజ్ అయినప్పుడు చేంజ్ చేశాడు. సో ఇట్ ఈస్ ద కోడ్ స్విచ్చింగ్. మిగతా వాటిలో సెంటెన్స్లోనే చేంజ్ అయ్యింది, అవన్నీ కూడా కోడ్ మిక్సింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్, why do people code switch? What is the reason? To confuse listeners? No. To maintain fluency in both languages? Maybe. To signal group membership? To simplify communication? So, simplify communication anedi, next maintain fluency in both languages may be correct, but most probably to సిగ్నల్ ద గ్రూప్ మెంబర్షిప్, అది గ్రూప్ మెంబర్షిప్ కోసం అని చెప్పి కోడ్ స్విచ్ చేస్తారనమాట. సో సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటే అక్కడ ఫర్ ద ఐడెంటిటీ అని కూడా చెప్పచ్చు. కోడ్ స్విచ్చింగ్ ఆఫెన్ అక్కర్స్ ఇన్ ఫార్మల్ రైటింగ్. నో, ఫార్మల్ రైటింగ్ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్లో రాస్తాం. అండ్ మోనోలింగ్యువల్, ఆల్రెడీ మోనోలింగ్యువల్ కాన్వర్జేషన్స్ అంటేనే సింగిల్ లాంగ్వేజ్, సో కాదు. బైలింగ్యువల్ కాన్వర్జేషన్స్ మేబీ. అండ్ అఫీషియల్ డాక్యుమెంట్స్లో కూడా లాంగ్వేజ్ అనేది చేంజ్ అవ్వదు. సో బైలింగ్యువల్ కాన్వర్జేషన్స్. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియోస్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ కోడ్ స్విచ్చింగ్? Student answers a question in English in a Spanish class. Teacher alternates between English and Spanish based on the topic. A child mixes English and Spanish in a single sentence. An employee uses technical terms in a report. So, ఇక్కడ సింగిల్ సెంటెన్స్ థర్డ్ ఆప్షన్ చూస్తే అది కోడ్ మిక్సింగ్ అవుతుంది. ఒక సింగిల్ సెంటెన్స్లో మారదు, లిటిల్ బ్రాడర్ వేలో ఉంటుంది స్విచ్ చేయడం అనేది కోడ్ స్విచ్చింగ్. టీచర్ ఆల్టర్నేట్స్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ స్పానిష్ బేస్డ్ ఆన్ ద టాపిక్ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కోడ్ స్విచ్చింగ్ అండ్ కోడ్ మిక్సింగ్? హియర్ చెప్పినాను కదండి, కోడ్ స్విచ్చింగ్ ఇన్వాల్వ్స్ ఇన్ ఫుల్ సెంటెన్సెస్ అండ్ ద కోడ్ మిక్సింగ్ ఇన్వాల్వ్స్ ఇన్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. కోడ్ స్విచ్చింగ్ ఈస్ unintentional, code mixing is intentional. No, wrong. Code switching occurs within a single sentence కాదు. కోడ్ స్విచ్చింగ్ అనేది కంపల్సరీగా ఒక సెంటెన్స్ నుంచి నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే మారుతుంది, ఆర్ కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్ మారుతుంది, పీపుల్ టు పీపుల్ చేంజ్ అవుతుంది, సింగిల్ సెంటెన్స్లో అవ్వదు. కోడ్ మిక్సింగ్ డస్ నాట్. సో థర్డ్ ఈజ్ రాంగ్ ఆన్సర్. కోడ్ మిక్సింగ్ ఈజ్ మోర్ ఫార్మల్ దాన్ కోడ్ స్విచ్చింగ్. నో, both code mixing and code switching are used in informal conversations only. Code switching can be influenced by social context, maybe
Level of bilingual proficiency, yes. Topic of conversation, yes. All of the above. So all of the above అండి ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. In what context is code switching less likely to occur? కోడ్ స్విచ్చింగ్ అనేది ఎక్కడ జరిగే ఛాన్స్ తక్కువ ఉంది అంటున్నాడు. సో ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్లో ఉంటుంది. అకాడమిక్ లెక్చర్స్ మేబీ. నెక్స్ట్ బైలింగ్యువల్ కమ్యూనిటీస్లో కోడ్ స్విచ్చింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో కూడా డిఫరెంట్ పీపుల్ వస్తారు, డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీక్ చేసే వాళ్ళు ఉంటారు. సో మేబీ కవ్వచ్చు. బట్ అకాడమిక్ లెక్చర్స్లో ఒక సింగిల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారండి. మ్యాక్సిమం అఫీషియల్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. అండ్ కోడ్ స్విచ్చింగ్ క్యాన్ సర్వ్ టు డెమాన్స్ట్రేట్ లాంగ్వేజ్ డామినెన్స్, fill lexical gaps, show respect or solidarity, all of the above. So again we'll switch. కోడ్ స్విచ్చింగ్ అనేది ఎట్లా యూజ్ అవుతుంది అంటే డెమాన్స్ట్రేట్ లాంగ్వేజ్ డామినెన్స్ ని చూపించడానికి యూజ్ అవుతుంది. ఎస్. లెక్సికల్ గ్యాప్స్ అంటే కొంతమందికి వొకాబులరీ కంప్లీట్ గా ఉండకపోవడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ గ్యాప్స్ ని ఫిల్ చేయడం కోసం వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ కానీ అదర్ లాంగ్వేజ్ నుంచి కానీ తీసుకొని వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ రెస్పెక్ట్ ఆర్ సొలిడారిటీ, లైక్ మనం ఇంకొక లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేస్తూ కూడా ఒకవేళ దానికి రిలేటెడ్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వివేకానంద గారు తీసుకుంటే అమెరికాలో ఈవెన్ స్పీచ్ ఇచ్చిన స్టార్టింగ్ వర్డ్స్ ఆయన ఓన్ లాంగ్వేజ్లో ఇచ్చారు, మదర్ టంగ్లో ఇచ్చారు. సో అట్లా అది రెస్పెక్ట్ని కూడా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ code switching can be a marker of language proficiency, yes maybe, cultural identity, social status, all that. So ఇవన్నీ కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉన్నా సరే కోడ్ స్విచ్చింగ్ అవ్వచ్చు. నెక్స్ట్ కల్చరల్ ఐడెంటిటీ, సోషల్ స్టేటస్ చూపించుకోవడానికి కూడా కోడ్ స్విచ్ చేస్తారు కొంతమంది. అండ్ ఆల్సో కల్చరల్ ఐడెంటిటీ మీన్స్ పీపుల్ విత్ నేటివ్ పీపుల్ ఎక్కువ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా దే విల్ switch their language. So here code switching ki definition chuddam. Code switching refers to the practice of alternating between two or more languages or dialects within a single conversation, sentence or discourse. This phenomena often occurs in bilingual or multilingual communities where speakers have proficiency in more than one language. సో మల్టీ ఆర్ బైలింగ్యువల్ కమ్యూనిటీస్లో ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి. అండ్ విత్ ఇన్ అ సింగిల్ కాన్వర్జేషన్లోని మనకి డిఫరెంట్ సెంటెన్స్ టు సెంటెన్స్ కానీ డిఫరెంట్ డిస్కోర్స్ టు డిస్కోర్స్, కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్, పీపుల్ టు పీపుల్ ఇట్లా అయ్యేటప్పుడు ఏంటంటే కోడ్ స్విచ్చింగ్ అనేది జరుగుతుంది. సో రీజన్స్ ఫర్ కోడ్ స్విచ్చింగ్, ఏ రీజన్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ కాంటెక్చువల్ అప్రోప్రియేట్నెస్, స్విచ్చింగ్ లాంగ్వేజెస్ టు సూట్ ద కాంటెక్స్ట్ ఆర్ ద ఆడియన్స్. యా మేబీ డిఫరెంట్ మల్టీలింగ్యువల్ ఆడియన్స్ కానీ కాంటెక్స్ట్ కానీ ఉన్నప్పుడు కోడ్ స్విచ్చింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ద ఎంఫసిస్, టు స్ట్రెస్ అ పర్టికులర్ పాయింట్ ఆర్ టు హైలైట్ అండ్ ఎమోషన్స్ని కానీ పర్టికులర్ పాయింట్స్ని కానీ స్ట్రెస్ చేయడానికి మనం కోడ్ స్విచ్చింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఐడెంటిటీ, రిఫ్లెక్టింగ్ కల్చరల్ ఐడెంటిటీ ఆర్ గ్రూప్ మెంబర్షిప్, స్టార్టింగ్లో చెప్పినట్లు గ్రూప్ మెంబర్షిప్లో గ్రూప్ ఐడెంటిటీ కోసం, కల్చరల్ ఐడెంటిటీ కోసం కూడా యూజ్ చేస్తారు. అండ్ ద లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ, యూజింగ్ అ లాంగ్వేజ్ ఫర్ విచ్ ద స్పీకర్ హ్యాస్ బెటర్ వొకాబులరీ ఆర్ ఫ్లూయెన్సీ ఇన్ ఏ పర్టికులర్ కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఇంగ్లీష్ బట్ సడన్లీ నేను చేంజ్ చేస్తున్నాను. నేను సడన్గా నేను తెలుగులోకి ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ని క్లియర్గా మీకు చెప్పాలి అనుకుంటే నాకు ఏది కన్వీనియంట్ అయితే ఆ కన్వీనియంట్ లాంగ్వేజ్లో మీకు చెప్పడానికి అక్కడ కోడ్ స్విచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో దట్ ఈస్ ద లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ దేనిలో ఉంటే దాన్ని బట్టి కూడా కోడ్ స్విచ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ చేంజింగ్ ద లాంగ్వేజ్ వెన్ ద టాపిక్ ఆఫ్ కాన్వర్సేషన్ షిఫ్ట్స్. కొంతమందికి కొన్ని టాపిక్స్ ఆర్ కొన్ని కాంటెక్స్లో ఒక లాంగ్వేజ్లో బాగా స్ట్రెంథనింగ్గా ఉంటే ఇంకా అనదర్ పీపుల్కి మీన్స్ అనదర్ కాంటెక్స్లో చూసుకుంటే వాళ్ళకి వీక్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు కోడ్ స్విచ్ చేస్తారు, అక్కడ లాంగ్వేజ్ని చేంజ్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ని ఫ్రీగా చెప్పగలుగుతారు. అండ్ టైప్స్ అయితే
Intersentential switching occurs at sentence boundaries. ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఉంటుంది. ఇంట్రాసెంటెన్షియల్ స్విచ్చింగ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ఎ సింగిల్ సెంటెన్స్లో కూడా స్విచ్చింగ్ ఉంటుంది, కాకపోతే దానిలో ఏంటంటే మీనింగ్ అంతా ఏంటంటే చేంజ్ అవ్వదు. ట్యాగ్ స్విచ్చింగ్, ఇన్సర్షన్ ఆఫ్ ఎ ట్యాగ్ ఫ్రేజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ ఇంటూ అన్ అటరెన్స్ ఇన్ అనదర్ లాంగ్వేజ్. లైక్ ఫ్రేజెస్ యూజ్ చేస్తాం కదా, ఫ్రేజెస్ని యూజ్ చేసేటప్పుడు కూడా లాస్ట్లో ఆర్ ఆఫ్టర్ గివింగ్ అ ఫుల్ సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం. వాట్ ఈస్ కోడ్ మిక్సింగ్? స్విచ్చింగ్ బిట్వీన్ టూ లాంగ్వేజెస్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్స్. Mixing elements of two languages within a single sentence or utterance, using one language for writing and another for speaking, alternating between the formal and informal language. So ikkada mixing elements of two languages within a sentence, it's very oka sentence lone code mix avatam anamata. Oka sentence lone two types of languages ni use cheyatam. Ippudu nenu maatladutunnadi maximum code mixing. Which of the following is an example of code mixing? I'll call you Daspius. Can you pass me the libro? She is very amiable. All of them. ఎందుకంటే సెంటెన్స్ లోనే చేంజ్ వచ్చింది, సో ఇట్ ఈస్ code mixing. And why do bilingual speakers engage in code mixing? To enhance clarity, to express concepts not available in one language, to show off their language skills, to simplify communication. Maximum code mixing ఏం చేస్తారంటే టు ఎక్స్ప్రెస్ ద కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్ని పర్టికులర్గా ఒకే లాంగ్వేజ్లో చెప్పలేకపోయినప్పుడు ఇంకొక లాంగ్వేజ్ని మిక్స్ చేస్తారు. అండ్ ద కోడ్ మిక్సింగ్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ హియర్ కోడ్ మిక్సింగ్ కానీ కోడ్ స్విచ్చింగ్ కానీ ఫార్మల్ రైటింగ్స్ నో, క్యాజువల్ కాన్వర్జేషన్స్ మేబీ, అఫీషియల్ స్పీచెస్ నో, న్యూస్ బ్రాడ్కాస్ట్ నో. సో ఎనీ అఫీషియల్ ఆర్ ఫార్మల్ థింగ్స్లోని కోడ్ మిక్సింగ్ కోడ్ స్విచ్చింగ్ ఉండవు. క్యాజువల్ కాన్వర్జేషన్స్, ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్లో మాత్రమే కోడ్ స్విచ్చింగ్ అండ్ కోడ్ మిక్సింగ్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. కోడ్ మిక్సింగ్ కెన్ ఇండికేట్ హై లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఎస్ ఆఫ్ కోర్స్. లో లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఇదేది కాదండి. మ్యాక్సిమం హై లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళే టూ లాంగ్వేజెస్ని మిక్స్ చేయగలుగుతారు అకార్డింగ్ టు కాంటెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ కోడ్ మిక్సింగ్? I have to finish my before dinner. Can you explain this in English? It's completely in English. She should switch it to French when speaking to her friend. No, he alternates between Spanish and English in different sentences. So different sentences, different people అదంతా వచ్చేటప్పుడు కోడ్ స్విచ్చింగ్ అవుతుంది. బట్ ఏ is the answer because the same sentence లోనే అక్కడ స్విచ్చింగ్ అనేది మీన్స్ మిక్సింగ్ అనేది కనిపించింది మనకి. Code mixing often occurs in bilingual speakers because bilingual speakers లోనే ఉంటుందట. ఎందుకు? దే ల్యాక్ vocabulary in one language? No. They want to exclude monolingual speakers? No. They are showing off their language skills? No. ఇవన్నీ రీజన్స్ కాదండి. ఎప్పుడైనా సరే నెగిటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. They find it easier to express certain ideas in one language over the other. Yes, this is the correct one. Which factor does not contribute to code mixing? Does not contribute అని చేయండి. Bilingual proficiency? No. Bilingual proficiency ఉంటే కోడ్ మిక్స్ చేస్తారు. కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మిక్స్ చేస్తారు. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ నార్మ్స్. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి లాంగ్వేజెస్ స్కిల్స్ అనేవి తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఐడియాస్ కాంటెక్స్చువల్గా మాట్లాడటం అంతా తక్కువ ఉంటుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే మాట్లాడలేదు. సో ల్యాక్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. అండ్ ద నెక్స్ట్ వన్, కోడ్ మిక్సింగ్ కెన్ ఎన్హాన్స్ లాంగ్వేజ్ లెర్నింగ్, సోషల్ ఇంటరాక్షన్, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, ఆల్ ఆఫ్ ద అబవ్. అన్ని లాంగ్వేజ్ లెర్నింగ్ కానీ, ఇంటరాక్షన్ కానీ, కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అన్నీ పెరుగుతాయండి కోడ్ మిక్స్ చేసినప్పుడు. అండ్ దెన్ ఇన్ విచ్ కాంటెక్స్ట్ ద కోడ్ మిక్సింగ్ మోస్ట్ లైక్లీ టు బి యూస్డ్? ఫార్మల్ బిజినెస్ మీటింగ్? నో. maybe casual conversations with friends? Yes. And academic research papers? No. Public speaking events? No. So code mixing is maximum informal way lo, casual way lone jarugutundi. And finally we'll see the definition. Code mixing involves in the
blending of elements, words, phrases, morphemes. Morphemes means smallest meaningful unit అండి. ఎక్కువ అడిగే క్వశ్చన్ ఇది. మార్ఫీమ్ మీన్స్ స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ అనమాట. ఇన్, కమ్, గో ఇట్లాంటివి చాలా, అవి ఇంకా బ్రేక్ చేయలేం, వీ కెన్ నాట్ బ్రేక్ దెమ్. అండ్ ఫ్రేజెస్ అంటే సబ్జెక్ట్ వర్బ్ లేకుండా మీనింగ్ వచ్చేవి ఫ్రేజెస్. So from two or more languages within the single utterance or sentence, unlike code switching which may involve larger segments. Code switching may involve in larger segments of language, but code mixing typically occurs at the more granular level lone idi jarugutundi, and such as within the phrases or clauses. Characteristics of code mixing: lexical borrowing and grammatical structure and phonological integration, like incorporating words from another language into base language is a lexical borrowing. Grammatical structure: using grammatical rules from the one language and while inserting elements from another. Phonological integration: pronouncing borrowed words according to the phonological rules of the base language. And the reasons: vocabulary gaps అంటే తెలుసు కదా మీకు, మనకి ఏమైనా వర్డ్స్ మోస్ట్ ప్రాబ్లీ రాకపోతే వెంటనే వేరే లాంగ్వేజ్లో ఇన్సర్ట్ చేయడం. సోషల్ ఐడెంటిటీ: ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, చాలామంది పీపుల్ ఉన్నారు అంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. డిఫరెంట్ లాంగ్వేజెస్లో నేను నాకు చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చు అని బయటికి సోషల్గా ఐడెంటిఫై చేసుకోవడానికి అయ్యుండొచ్చు. అండ్ ద pragmatic effect: achieving a particular communicative effect, such as a humor or emphasis. ఏదైనా హ్యూమర్ కానీ ఎంఫసిస్, స్ట్రెస్ ఆన్ పర్టికులర్ థింగ్, ఒక ఫ్రేజ్ యూజ్ చేయడం, ఇవి ప్రాగ్మాటిక్ ఎఫెక్ట్స్. అండ్ ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్: ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ కాంటెక్స్లో ఎక్స్ప్రెసివ్గా ఉండడానికి అనదర్ లాంగ్వేజ్ నుంచి మనం తీసుకొచ్చి యూజ్ చేస్తాం అనమాట. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ ద కంపారిజన్. మ్యాక్సిమం కంపారిజన్ అయింది, ముందంతా నేను చెప్పాను. సో దట్ ఈస్ ఎనఫ్. అయినా ఒకసారి చదువుతున్నాను, జస్ట్ లిసన్ చేయండి. స్కోప్: కోడ్ స్విచ్చింగ్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ లార్జర్ లాంగ్వేజ్ యూనిట్స్ లైక్ సెంటెన్సెస్ అండ్ ఆర్ క్లాజెస్, whereas code mixing typically involves smaller units, words and phrases. Function: code switching is often used for pragmatic reasons such as context or audience adaptation, while code mixing may be more about lexical conversations or social identity. Complexity: code switching can be more complex in terms of syntactic structure, while code mixing might involve simpler insertions of words or phrases. So ఇదండి కోడ్ స్విచ్చింగ్, కోడ్ మిక్సింగ్ గురించి చాలా క్లియర్గా ఇందులో ఉంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. మోస్ట్ ప్రాబ్లీ అంతా అర్థమవుతుంది. ఒకసారి అంతా వినండి, ఒకసారి చదవండి. ఇవైతే రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్, టెట్లో కూడా వస్తాయి. అండ్ ఫాలో చేయండి, లైక్, షేర్ అన్నీ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి టు గెట్ మోర్ వీడియోస్. అండ్ సైకాలజీ కూడా మంచి వీడియోస్ ఉన్నాయండి, యూ కెన్ ఫాలో వన్స్, బట్ దే ఆర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, థ్యాంక్ యూ.